సో సీలింగ్ మిషన్ ఇది హోమ్ మేడ్ అండి, ఫుల్లీ హోమ్ మేడ్. ఎలా మీరు బిల్డ్ చేయాలి ఏంటి, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఇది ఫుల్లీ వుడ్ తో తయారు చేసింది. వుడ్ అంటే MDF షీట్ తో అయితే నేను బిల్డ్ అయితే చేశాను. చాలా తక్కువ కాస్ట్ లో ఈజీగా మీరు దీన్ని అయితే బిల్డ్ అయితే చేసుకోవచ్చు. సో విత్ స్విచ్ కంట్రోల్ ఉంది, అండ్ మీకు కావాలంటే రీఛార్జబుల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నార్మల్ గా ప్లగ్ ఇన్పుట్ చేసేసి అయితే రెడీ అయితే చేసుకోవచ్చు. దీనికి కొన్ని టిప్స్ అండ్ ట్రిప్స్ ఉన్నాయి. సో ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మిషన్ చేయాలంటే ఫస్ట్ గా మనకు కొన్ని MDF షీట్స్ అయితే కావాలి. నేను ఈ మెజర్మెంట్స్ అయితే కట్ అయితే చేసుకున్నాను. అండ్ 4 స్క్రూస్ ప్లస్ ఇంకొకటి ఎక్స్ట్రా నట్ బోల్ట్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఒక LED లైట్ ఇండికేషన్ కోసం అని చెప్పేసి, దాని తర్వాత మీ స్విచ్ కంట్రోల్ కావాలంటే స్విచ్ కంట్రోల్ కూడా చూసుకోవచ్చు. దాని తర్వాత నైక్రోమ్ వైర్, ఇది మీకు కావాలంటే మీకు నైక్రోమ్ వైర్ ఆన్లైన్ లో కొనకపోయినా కూడా మీకు ఆఫ్లైన్ లో దొరకాలంటే మీకు పాడైపోయిన సాల్డరింగ్ మిషన్ తాలూకా లోపల లిడ్ ఒకటి ఉంటుంది. సో వాటిని తీసేసి వాటి నుంచి అయితే మీరు నైక్రోమ్ వైర్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఒక విధంగా బెస్ట్ అని చెప్తాను. దాని తర్వాత ఏంటంటే ఒక చార్జర్ అయితే తీసుకోండి. నేను ఇది 3.7 వోల్ట్స్ కి సంబంధించి 12 వోల్ట్స్ అయితే తీసుకోవద్దు. మీరు లో వోల్ట్స్ అంటే 3.7 వోల్ట్స్ 5 వోల్ట్స్ సప్లై చేసే చార్జర్ అయితే తీసుకోండి. దాని తర్వాత ఏదైతే చార్జర్ తీసుకున్నారో దానికి ఒక ఫీమేల్ అడాప్టర్ అయితే కావాలి. సో నేను ఫీమేల్ అడాప్టర్ అయితే నేను ఇక్కడైతే తీసేసుకున్నాను. స్విచ్ కంట్రోల్ అయితే తీసేసుకున్నాను, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం మేకింగ్ విధానంలోకి వెళ్ళిపోదాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని అయితే సెట్ చేసుకుంటాను. మనకి ఇక్కడ ఫెవిక్విక్ అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను. సో మీరు వేరే టైప్ ఏదైనా గ్లూ వాడతారంటే వాడొచ్చు, సో ప్రాబ్లం అయితే లేదు. సో కింద ప్యానల్ అయితే నేను రెడీ అయితే చేసుకున్నాను. సో ఈ ప్యానల్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీనిపైన ఇలా మూతుంటుంది. సో ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఇంకొక ఇక్కడ సెట్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్ ఏంటంటే దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ దీనికి మనం ఈ సీలింగ్ మిషన్ అంటే కరెక్ట్ గా సీల్ పట్టేటట్టు మనం ఈ విధంగా దీన్ని అటాచ్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా మనం అటాచ్ చేయాలంటే కనుక ఇక్కడ దీనికి ఫస్ట్ గా ఏదైతే ఈ 2 అటాచ్మెంట్స్ తీసుకున్నామో వీటిని మనం ఫిక్స్ చేయాలి కరెక్ట్ గా. సో నేను ఏం చేస్తానంటే దీని ఫస్ట్ దీని ఒక సెట్టింగ్ చేయాలి. నేను అది ఏమనుకున్నాను ఆ ప్రకారం సెట్టింగ్ అయితే చేస్తాను. ఇక రెడీ అయిపోయింది కదా. ఇలా రెడీ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు నైక్రోమ్ వైర్ అయితే యూజ్ అయితే చేయాలి. సో నైక్రోమ్ వైర్ యూజ్ చేయాలంటే నేను ఏంటంటే ఇక్కడ నేను 4 స్క్రూస్ అయితే తెచ్చుకున్నాను కదా. వీటిని నేను ఫస్ట్ గా అటాచ్ అయితే చేసుకోవాలి. అయితే స్క్రూస్ ఉన్నాయో ఇక్కడ నేను లాంగ్ స్క్రూలు అయితే ఇటొకటి అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఇటొకటి పెట్టేశాను. ఇక్కడ ఇటొకటి చిన్న స్క్రూస్ అయితే మేము పెట్టాను. అండ్ ఇటు స్మాల్ అండ్ ఇటు బిగ్ అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదైతే నైక్రోమ్ వైర్ తీసుకున్నానో నేను ఇక్కడ దీన్ని ఈ విధంగా ఇచ్చేసుకుంటాను. కొంచెం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మీరు ఇది చేస్తే స్లోగా చేస్తే మళ్ళీ మీకు అంత పర్ఫెక్షన్ అనేది రాదు. సో ఇక్కడ ఏదైతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను పెద్ద స్క్రూస్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈ 2 టచ్ అయి ఉండాలి అండ్ ఇక్కడ ఈ 2 టచ్ అయి ఉండాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. నేను అది ఎలా వస్తుంది అన్నది మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. సో నేను ఈ 2 అయితే ఈ విధంగా ఫిక్స్ అయితే చేసేసాను. చేసేసిన తర్వాత మనకి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు పెట్టేసుకొని రిమైనింగ్ పార్ట్ ఇక్కడ మీరు కట్ చేసేయండి. కట్ చేసే ముందు ఈ స్క్రూస్ అన్ని ఫిక్స్ చేసేసేయండి. సో ఇదిగోండి నేను ఒక స్క్రూ ఇటు సైడ్ పెద్దది పెట్టండి, ఇక్కడ 2 పెద్దది పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే అడ్జస్ట్ చేయడానికి అని చెప్పేసి. దాని తర్వాత ఏంటంటే ఎవ్రీ టైం కూడా మీరు రిమూవ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఒకవేళ ఈ నైక్రోమ్ వైర్ పాడైపోయినా కూడా మీరు ఎవ్రీ టైం కూడా దీన్ని రీప్లేస్ అయితే చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల. సో నేను ఏం చేస్తానంటే వీటన్నిటికి ఒకసారి మళ్ళీ గ్లూ అయితే వేసేసుకుంటాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి వైర్ కనెక్షన్ అయితే ఇచ్చేయాలి. సో దాంతో పాటుగా దీన్ని కూడా మనం అటాచ్ అయితే చేసేసేయాలి. అది ఎలా చేయాలన్నది ఇక్కడ దీన్ని కూడా నేను చెబుతాను. సో మీకు ఈ సెట్ వచ్చి ఇప్పటి వరకు వచ్చింది కదా. ఇంకా పేపర్ టేప్ నేను ఇది మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు. సో ఇది మీకు ఏంటంటే హీట్ రెసిస్టెంట్ అంటే హీట్ ప్రూఫ్ అయితే ఉంటుంది ఇది. సో దానివల్ల ఏంటంటే మీకు ఒకవేళ హీట్ వచ్చినా కూడా దీనిలో నుంచి అబ్జర్వ్ అయితే చేయదు. సో నేను ఇక్కడ ఏంటంటే దీన్ని కరెక్ట్ గా తగ్గట్టు సో చూడండి. సో ఇక్కడ ఈ విధంగా అయితే మనం ఏదైతే పేపర్ టేప్ ఉంటుందో నేను దాన్ని అయితే పెట్టేసుకున్నాను. సో ఇలా పేపర్ టేప్ పెట్టడం వల్ల మీకేంటి యూజ్ అంటే హీట్ రెసిస్టెంట్ అంటే ఒకవేళ మీది కింద నైక్రోమ్ వైర్ అనేది హీట్ ఎక్కుతుంది కదా, ఆ హీట్ వల్ల ఏంటంటే మీకు పైన డైరెక్ట్ గా సీల్ చేస్తే మీకు పర్ఫెక్షన్ అనేది రాదు. సో ఇలా మీరు ఏదైనా హీట్ రెసిస్టెంట్ పెట్టేసి దాని మీద మీరు సీల్ చేస్తే కనుక మీకు చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి ఎంత నీట్ గా ఒక సీలింగ్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇక్కడ ఒక లైన్ ఉంది అండ్ ఇక్కడ ఒక లైన్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా సీల్ అయితే చేయొచ్చు, కానీ దీనికి కొన్ని వైర్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి. సో అవి ఏంటన్నా నేను చూపించేస్తాను. దీన్ని కూడా నేను అటాచ్ అయితే చేస్తాను. ఇక్కడ ఒక 2 హోల్స్ చేసేసుకొని మనం ఈ షీట్ ని అయితే పెట్టుకోవాలి. ఏదైతే ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయో ఈ పీసెస్ ని అయితే ఇక్కడ అటాచ్ అయితే చేసుకోవాలి.
సో దీనికైతే ఇక్కడ నేను స్క్రూస్ అయితే పెట్టేసి ఇక్కడ స్టాండర్డ్ గా పెట్టేసుకున్నాను. ఫెవిక్విక్ కూడా అవసరం ఉంది, ఖచ్చితంగా వేయాలి దానికి. సో దాని తర్వాత ఏదైతే ఇది వచ్చిందో మీరు కరెక్ట్ యాంగిల్ చూసుకోండి, మీకు ఏ యాంగిల్ కరెక్ట్ సరిపోతుందో చూసుకొని ఇక్కడ మీరు ఒక స్క్రూని అయితే ఫిక్స్ అయితే చేసుకోవాలి. నేను డ్రిల్ బిట్ తో గానీ మీరు లేదంటే వేరే దేనితో గానీ మీరైతే బిట్ అయితే అంటే హోల్ అయితే చేసుకొని దాన్ని కరెక్ట్ గా మీకు పర్ఫెక్షన్ వచ్చేటట్టు ఇలా ఈ విధంగా వచ్చేటట్టు మీరు చూసుకోండి. నేను దీని అయితే ఫిక్స్ అయితే చేసేస్తాను. సో ఈ టైప్ స్క్రూని అయితే తీసుకొని ఇక్కడ ఈ సరౌండ్ లో ఎడ్జెస్ మొత్తం క్లీన్ అయితే చేసుకుని నేను ఏం చేశానంటే ఇక్కడ ఫిక్స్ చేసేసాను. ఇప్పుడు మీరు చూడండి, మీకు పర్ఫెక్షన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఏం లేదు, మీ సీలింగ్ మిషన్ ఆఫ్ కోర్స్ మొత్తం రెడీ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు మీరు కేబుల్ కనెక్షన్ చేసుకుంటే చాలు. సో నేను ఈ కేబుల్ కనెక్షన్ ఎలా చేయాలి ఏంటి అన్నది అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మనం మిగతా కేబుల్ కనెక్షన్ అంటే వైర్ కనెక్షన్ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అంటే ఏమీ ఉండదు, మీకు ఏదైనా వైర్ని అయితే తీసుకోవచ్చు. నేను వైర్ని తీసుకుని ఏం చేస్తానంటే ఇక్కడ ఇటు సైడ్ ఒక వైర్ని, ఇటు సైడ్ రెడ్ వైర్ని అయితే నేను తీసుకుంటాను. సో రెడ్ వైర్ సైడ్ మీరు ఏం చేస్తారంటే స్విచ్ కనెక్షన్ పెట్టుకోండి, ఎందుకంటే స్విచ్ కనెక్షన్ పెట్టుకుంటే మీకు పర్ఫెక్షన్ అనేది బాగుంటుంది. సో ఊడిపోకుండా అయితే నేను సాల్డరింగ్ అయితే చేసేసుకున్నాను వీటికి. సో చూడొచ్చు ఇక్కడ మనకి ఇది కూడా పర్ఫెక్షన్ అయితే అయిపోయింది. సో దీనికోసం ఏంటంటే మనకి ఏదైతే ఫీమేల్ అవుట్పుట్ ఉందో, సో ఏదైతే ఇన్పుట్ ఫీమేల్ ఉందో దీనికి మనం ఏం చేయాలంటే ఒక వైర్ దీనికి ఒక వైర్ దీనికి అయితే కనిపేసేయాలి. సో చూడండి ఇక్కడ నేను ఎలా అయినా కనెక్ట్ చేసుకోవచ్చు, పాజిటివ్ నెగిటివ్ అలాంటివి ఏమీ లేదు. ఇక్కడ ఒక స్క్రూకి ఇక్కడ ఒక స్క్రూకి అయితే నేను వైర్ కనెక్షన్ అయితే పెట్టాను. ఇక్కడ 2 లైన్స్ పెట్టుకున్నాను, ఈ రెండింటికి అటాచ్ ఉంది, ఈ రెండింటికి అటాచ్ అయితే ఉంది. దాని తర్వాత ఏదైతే ఇది 3.5 అవుట్పుట్ ఇన్పుట్ ఇది. సో నేను ఏం చేస్తానంటే ఈ రెడ్ కేబుల్ దాన్ని కట్ చేసి స్విచ్ కనెక్షన్ మనం అయితే అటాచ్ అయితే చేసుకోవాలి. సో స్విచ్ దగ్గర నేను ఏం చేస్తానంటే ఇండికేటర్, సో మనకి టర్న్ ఆన్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి అయితే ఇండికేటర్ అయితే అవసరం కదా. సో దానికోసం ఏంటంటే ఇండికేటర్ బల్బ్ ఒకటి తీసుకున్నాను అండ్ 1K OHM రెసిస్టర్ తీసుకున్నాను. ఎందుకంటే డైరెక్ట్ గా 3 volts నార్మల్ గా ఎలగొచ్చు, కాకపోతే మళ్ళీ ఏమైనా ఎక్కువ తక్కువ అయితే ఏదవుతుందేమో అని చెప్పేసి నేను రెసిస్టర్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు మనం సింపుల్ గా ఏం లేదు, నేను ఇక్కడ కట్ చేసుకుని స్విచ్ కనెక్షన్ అయితే పెట్టేసుకుంటాను. సో ఇక్కడ మీకు అవుట్పుట్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మన బ్లాక్ అయితే పర్ఫెక్షన్ అయితే బాగానే ఉంది. ఇక్కడ రెడ్ దగ్గరే మనం స్విచ్ కనెక్షన్ అయితే పెట్టుకోవాలి. సో మొత్తం కనెక్షన్స్ అయితే మొత్తం అయిపోయినాయి. ఇది రెడ్ కేబుల్ అండ్ ఇది బ్లాక్ కేబుల్. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అంటూ ఏమీ ఉండదు. నేను ఏం చేశానంటే బ్లాక్ కేబుల్ డైరెక్ట్ గా మనకి ఏదైతే ఇన్పుట్ ఉందో ఆ ఇన్పుట్ దగ్గర ఇచ్చేసాను. సో ఇన్పుట్ నుంచి ఒక వైర్ తీసుకెళ్లి రెసిస్టర్ ఏదైతే ఎల్ఈడి లైట్ ఉంటుందో దానికి రెసిస్టర్ యూజ్ చేస్తే పని చేయట్లేదండి, నార్మల్ గానే కనెక్ట్ అయితే చేసేసాను. ఎందుకంటే మనం వాడేది 3.5 volts కావున మనకి రెసిస్టర్ అయితే అవసరం లేదు. సో ఈ విధంగా మనం ఈ ఎల్ఈడి ఇండికేటర్ అయితే కనెక్ట్ అయితే చేసేసాం. సో సెకండ్ ఏదైతే అవుట్పుట్ ఉంటుందో దాన్ని ఒక స్విచ్ కంట్రోల్ ఇచ్చేసి ఆ స్విచ్ కంట్రోల్ నుంచి ఇక్కడికి ఒకటి అండ్ ఆ స్విచ్ కంట్రోల్ నుంచి ఎల్ఈడి లైట్ ఒకటి. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో ఇది రన్నింగ్ లో ఉందా లేదా తెలియడానికి మనకి ఏదంటే ఈ ఇండికేటర్ లైట్ అంటే ఇండికేటర్ ఎల్ఈడి లైట్ అనేది మనకు యూజ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మీకు శాంపుల్ డెమో అయితే ఇస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఆఫ్ మోడ్ లో ఉంది. సో నేను ఇక్కడ పవర్ ఇన్ చేస్తున్నాను, ఇన్ చేసిన వెంటనే ఇక్కడ ఆన్ చేస్తున్నాను. సో ఆన్ అయితే మీకు ఇండికేటర్ లైట్ అనేది ఇక్కడ ఆన్ అవుతుంది. సో ఇక్కడ కూడా హీట్ ఎక్కడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని తర్వాత మీకు ప్రాసెస్ చూపిస్తాను ఎలా ఏం చేస్తున్నానని. సో ఇప్పుడు నేను వీటన్నిటిని అయితే కనెక్షన్ అయితే నేను ఫిక్స్ అయితే చేస్తాను. ఏదైతే కార్డ్బోర్డ్ ఉందో నేను సింపుల్ గా దీన్ని ఈ విధంగా పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ అటాచ్ చేయాల్సింది ఏంటంటే స్విచ్, దాని తర్వాత ఏంటంటే పవర్ సాకెట్. సో పవర్ సాకెట్ ఏదైతే ఇటు సైడ్ ఇది ఉంటుందో నేను దాన్ని కరెక్ట్ గా అటాచ్ అయితే చేసేయడానికి హోల్ అయితే చేశాను. ఇచ్చేసిన తర్వాత దీన్ని ఇక్కడ వస్తుంది అండ్ ఇక్కడ మన స్విచ్ కంట్రోల్ ఉంది కదా, స్విచ్ కంట్రోల్ ఇక్కడ వస్తుంది అండ్ స్విచ్ కంట్రోల్ పక్కన ఇక్కడ చిన్న ఒక హోల్ చేసుకొని నేను ఇండికేటర్ కూడా కనెక్షన్ అయితే చేసేసుకుంటాను. వీటన్నిటి కూడా నేను ఫెవిక్విక్ కేసు అయితే స్టిక్ అయితే చేసేసుకుంటాను. సో మనకి ఫైనల్ గా అవుట్పుట్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. చూడండి, మొత్తానికి అయితే మన మిషన్ అయితే పూర్తిగా అయితే అటాచ్ అయితే చేసేస్తాం. చూడొచ్చు దీని ఫినిషింగ్ కూడా నీట్ గా ఇచ్చేసాను. ఇక్కడ కూడా నాకు అయితే తగ్గులు ఏం లేవు. సో ఇక్కడ లైట్ గా ఫెవిక్విక్ పట్టేసింది, దానికి మించి ఏం ప్రాబ్లం అయితే కాదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఇక్కడ హ్యాండిలింగ్ కోసం అయితే నేను ఒక ప్లాస్టిక్ దీన్ని అయితే యూజ్ చేసేసి ఇక్కడ ఫెవిక్విక్ అయితే వేసేసాను. మిషన్ అయితే రెడీ అయిపోయింది. 12 volts ఏసీ టు డీసీ చార్జర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో ఇది డైరెక్ట్ కరెంటే, కాకపోతే బ్యాటరీ నుంచి కాదు నేను ఇచ్చేది ఏసీ నుంచే 12 volt అడాప్టర్ పెట్టేసి నేనైతే 12 volts అవుట్పుట్ అయితే ఇస్తున్నాను. సో నేను ఇక్కడ పోకుండా ఉండడానికి అని చెప్పి ఎల్ఈడికి అయితే నేను రెసిస్టర్ అయితే యూజ్ అయితే చేశాను, 1K OHM రెసిస్టర్ అది. సో నేను మీకు టిప్ చెప్తాను, ఎందుకంటే నేను యూజ్ చేసిన ఇంచుమించు ఒక 2 hours రీసెర్చ్ చేశాను. ఎందుకంటే ఒక వోల్టేజ్ మీద రన్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి కదా ఫస్ట్ థింగ్.
సో సీలింగ్ మెషిన్ అంటే ఏంటంటే హీట్ ఎక్కుతుంది. ఆ హీట్ వల్ల ఏంటంటే మనం ఈ క్యారీ బ్యాగ్స్ కానీ లేకుంటే ఏదైనా బ్యాగ్స్ మనం సీల్ చేయాలన్నా కూడా యూజ్ అయితే అవుతుంది. సో నేను ఇది సీల్ చేసి పర్ఫెక్షన్ వచ్చింది, దాన్ని బట్టి నేను వీడియో చేస్తున్నాను. సో ఏం లేదండి, ఇది హీట్ అయినప్పుడు అంటే మీకు ఎప్పుడైతే అవసరం ఉందో అవసరం ఉన్న ఒక 5 సెకండ్స్ ముందు మాత్రమే ఆన్ చేసుకోవాలి. మిగతా టైంలో ఎప్పుడు కూడా ఆఫ్లోనే ఉండాలి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ప్రో టిప్. అండ్ సెకండ్ ప్రో టిప్ ఏంటంటే, ఏదైతే మీరు ఈ నిక్రోమ్ వైర్ పెట్టారో ఈ నిక్రోమ్ వైర్ మీద ఒక ఇన్సులేషన్ లాంటిది ఏదో ఒకటి వేయండి. ఎందుకంటే ఇన్సులేషన్ వేరే టైప్ దొరికితే సో మీరు అది యూజ్ చేసుకుంటారంటే చేసుకోండి, లేదు అనుకోండి. నేను ఇక్కడ ఫెవిక్విక్ ఇన్సులేషన్ లా వాడాను. సో ఫెవిక్విక్ ఎక్కువగా వేసేయడం వల్ల ఏమైందంటే కొంచెం స్టాండర్డ్ గా పట్టుకుంది. నాకు ఇక్కడ ఎక్కడ కూడా కొంచెం షేడ్ అనేది అలాంటివి ఏమీ రావు. అంటే ఇక్కడ నాకు పర్ఫెక్షన్ అనేది అంత బాగా వస్తుంది. సో ఇది ఒక ప్రో టిప్ అని చెప్పుకోవాలి. అండ్ ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు మాత్రమే ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనకి పర్ఫెక్షన్ బాగుందా లేదా అన్నది మీకు చూపిస్తాను, ఎలా ఏంటి అన్నది మీకే తెలిసిపోతుంది. సో నేను ఎగ్జాంపుల్గా చూసిన మెథడ్స్ ఇవి, అంటే నేను ట్రై చేశాను. సో నాకు ఏ మెథడ్లో ఎలా వస్తుంది అన్నది నేను చెక్ చేశాను. సో ఇది నాకు కొంచెం సీల్ అయితే బాగానే వచ్చింది, కానీ దీనిలో ప్రాబ్లం ఏంటో చూపిస్తాను. ఇక్కడ నేను ఆన్ చేశాను, ఆన్ చేసి ఒక 5 సెకండ్స్ గ్యాప్ ఇద్దాం. సో ఇప్పుడు నేను ఒక 20 to 30 సెకండ్స్ అయిపోయింది కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి సీలింగ్ అనేది అయ్యింది, కానీ ఓవర్లాప్ అంటే ఎక్కువ లేయర్స్ లా వచ్చేస్తుంది చూడండి. సో మీకు ఇక్కడ ఏంటంటే అన్ని పేపర్స్ కూడా సీల్ అవ్వడం కొంచెం కష్టమే. అంటే ఇదైతే సీల్ అయిపోయింది, కానీ బ్రేక్ చేస్తే చూడండి నాకు పర్ఫెక్షన్ అనేది బాగా రాలేదు. సో అంటే మీకు అర్థం చేసుకోవచ్చు, ఈ పేపర్కి అయితే పర్ఫెక్ట్ అయితే బాగాలేదు. సో నేను ఈ క్లాత్ ఊహించుకొని ఏంటంటే నేను చేశాను. సో నాకు అవసరం ఉంది, ఎక్కువ ఓవర్ హీట్ అయిపోతుంది, అందుకని సో ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు మాత్రమే నేను వాడేసి మళ్ళీ జస్ట్ ఆఫ్ చేసేస్తాను. సో నేను ఏం చేశానంటే దీన్ని ఆల్రెడీ సీల్ చేశాను, చాలాసార్లు సీల్ చేశాను చూడండి. సో ఇంచుమించు చాలా టైం సీల్ చేస్తే నాకు పర్ఫెక్షన్ అనేది ఈ విధంగా వచ్చింది. సో ఇదే విధంగా ఏంటంటే నా దగ్గర ఇంకొకటి ఉంది. సో దీన్ని నేను ట్రై చేస్తాను. ఈ కలర్ గుర్తుంచుకోండి. సో ఇందులో ఎటువంటి ఫేక్ లేదు, ఎందుకంటే మీకు ఏదైతే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చాయో అవి మాత్రమే చూపిస్తున్నాను. జస్ట్ నేను సీలింగ్ మిషన్ ఆన్ చేశాను, ఇలా పెట్టేసిన వెంటనే మనకు పర్ఫెక్ట్ సీలింగ్ అయ్యిందా లేదా అన్నది తెలిసిపోతుంది. జస్ట్ నేను ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఎక్కువ ఉంచుతున్నాను, ఎందుకంటే ఈ ఏదైతే ఈ లేయర్ ఉంటుందో ఇది కొంచెం పెద్దగా ఉంటుందో అందుకని చెప్పేసి. సో నేను ఇంకొక మళ్ళీ ఉంచుతాను. ఒక 5 టైమ్స్ అయితే మినిమం అయితే చేయాలి, వెంటనే మనకు మంచి అవుట్పుట్ వచ్చేయాలంటే రాదు. సో ఎందుకంటే ఇవి మనం మాన్యువల్గా రెడీ చేసుకున్న మిషన్స్ కదా, సో అందుకని చెప్పేసి మీకు అవుట్పుట్ అయితే వెంటనే అయితే పర్ఫెక్ట్గా అయితే రాదు. సో నేను ఒక 3 టైమ్స్ అయిపోయింది. సో చూద్దాం. అండ్ ఇది 4th టైం ఇది. అండ్ 5th టైం కూడా చేద్దాం. చేసిన తర్వాత ఇది కలరు మీకు ఒకవేళ ఎక్కడైనా లీకేజ్ ఏమైనా ఉంటే కనుక కింద పడిపోతుంది. సో మీకు ఇప్పుడు అర్థమైపోతుంది సీలింగ్ మిషన్ వర్క్ అయిందా లేదా అన్నది. సో నేను అబద్ధం చెప్పొచ్చేమో కానీ సీలింగ్ మిషన్ అయితే అబద్ధం అయితే చెప్పదు కదా. సో ఇప్పుడు నేను ఈ సీలింగ్ 5 టైమ్స్ అయితే పెట్టాను. సో ఇప్పుడు మీకు తెలిసిపోతుంది ఇది పర్ఫెక్ట్ అయ్యిందా లేదా అన్నది. సో నేను ఇప్పుడు కలర్ని అయితే ఇచ్చేస్తున్నాను చూడండి. సో ఇది కలరే కదా. సో సీలింగ్ అయిందా లేదా అన్నది మీకే తెలిసిపోతుంది. మళ్ళీ నేనేమి ఇది చెప్పక్కర్లేదు. సో అంటే ఒక మెటీరియల్ మాత్రమే మనం సీలింగ్ అయితే చేయగలుగుతాం. దీనికి కంట్రోలబుల్ ఏదైనా పెడితే కనుక, అంటే ఫ్యూచర్లో నేను ఇక్కడ కంట్రోలబుల్ ఏదైనా ఒకటి పెట్టి ట్రై చేస్తాం, ఫ్యూచర్లో కంట్రోలబుల్ సీలింగ్ మిషన్ అని చెప్పేసి. సో ఇప్పటికైతే మనకు వచ్చిన అవుట్పుట్ అయితే ఇది 12 volts DC ఛార్జర్, అంటే 12 volts 2 ampere ఛార్జర్కి అయితే నాకు ఈ అవుట్పుట్ అయితే వచ్చింది. ప్రో టిప్స్ చెప్పాను కదా, ఏదైతే నిక్రోమ్ వైర్ పెడతారో దానికి ఫెవిక్విక్ వేసుకోండి, అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆన్ చేయండి. అండ్ ఇది పెట్టేసుకోవచ్చు. లేదు మీకు ఈ టైపు మీరు చేయగలరు అనుకుంటే కనుక వీటికి ఏం చేస్తారంటే పేపర్ టేప్ ఉంటాయి కదా. సో ఈ పేపర్ టేప్ని ఏం చేస్తారంటే నేను ఫస్ట్ పెట్టాను, దాని తర్వాత తీసేసాను, మళ్ళీ ఇదవుతున్నాయని. జస్ట్ అలా ఫెవిక్విక్ వేసిన తర్వాత పేపర్ టేప్ని పెట్టేయండి. సో మీకు అవసరం ఉన్నప్పుడు వాడేసుకోవచ్చు, అవసరం లేనప్పుడు జస్ట్ ఇలా పెట్టేస్తే మీకు ఈ అవుట్పుట్ కూడా బాగా వస్తుంది. సో చూసారు కదా, నెక్స్ట్ వీడియోలో మీకు సో నెక్స్ట్ వీడియో అంటే ఇప్పుడప్పుడే రాదు, కొంచెం టైం పడుతుంది. కంట్రోలబుల్ సీలింగ్ మిషన్ అంటే ఒక టెంపరేచర్, అంటే ఈ మెటీరియల్ కి ఇంత టెంపరేచర్, సో ఇలా అంటూ ఒక టెంపరేచర్ కంట్రోల్ ఉండే సీలింగ్ మిషన్ అయితే మీకోసం నేను బిల్డ్ అయితే చేస్తాను. సో మీరు నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి గ్యాడ్జెట్స్ అయితే మనం అయితే ఈజీగా బిల్డ్ చేద్దాం. సో ఇది చూడండి, సేమ్ రియల్ గా ఎలా ఉంటుందో అలానే మనకు ఫినిషింగ్ అయితే వచ్చింది. సో వీడియో నచ్చినంగా ఉన్నస్తే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.